ఈ ఇంటికి ఇంత మునుపు వచ్చినట్టున్నానే. వస్తే వచ్చాను. మనకు కావాల్సిన పెళ్లి కావాల్సిన అమ్మాయిలు. హాయ్, మై నేమ్ ఈజ్ శోభనాద్రీశ్వరరావు. నన్ను అందరూ ముద్దుగా శోభన్ అని పిలుస్తారు. అయితే ఏంటి? పేపర్లో ప్రకటన చూశాను, పెళ్లి కొడుకులు కావాలి అని. ఆ పని మీద వచ్చా. మేము ప్రకటన ఇచ్చింది పెళ్లి కొడుకు కోసం కానీ పెళ్లి కొడుకు తండ్రి కోసం కాదు. నేను పెళ్లి కొడుకు తండ్రిని కాను, పెళ్లి కొడుకునే. అబ్బా, ఎవరి మన్మధుడు? పెళ్లి చూపుల కోసం వచ్చాడే. అబ్బో, చాలా హ్యాండ్సమ్ ఉన్నారు. వావ్, అభిషేక్ బచ్చన్ లా ఉన్నాడు. మరే మంచి కలర్. మీరు కాఫీ తీసుకుంటారా, టీయా? హార్లిక్స్ అండ్ బూస్ట్, కూల్ డ్రింక్స్ ఆర్ జ్యూస్, నో ఫ్రూట్స్? వద్దు వద్దు, బయట నుంచి వచ్చారు కదా, కూల్ లస్సీ తీసుకుంటారు. నాకు అలాంటివి వద్దు. హార్లిక్స్ అండ్ బూస్ట్, నో దెన్ జ్యూస్ అండ్ కూల్ డ్రింక్. నో, ఫ్రూట్స్ ఎలా? వద్దులేవే, బయట నుంచి వచ్చారు కదా, లస్సీ తీసుకుంటారు. నాకు ఏమి వద్దని చెప్పానా? నేను అనవసరంగా ఖర్చు పెట్టినే ఉన్నాను. ఐ వాంట్ ఓన్లీ 1 గ్లాస్ ఆఫ్ వాటర్. పెద్ద పిసినారిలా ఉన్నాడే. ఏంటి? అబ్బే ఏం లేదు సార్, మీరు చాలా పొదుపు గల మనిషి అంటున్నాను. బట్ యు సో స్వీట్. థ్యాంక్ యూ సార్. మా కోసం ఏమైనా? నో ప్లీజ్ ప్లీజ్. సరే, ఓ జగ్గుడు దానిమ్మ రసం వితౌట్ షుగర్. ఏంటి? ఏం లేదు సార్. అదనేది మీరు గ్లామర్, స్లిమ్ గా ఉన్నారని. Yes, yes. ఓహో. నేను చిన్నప్పటి నుంచి అంతే. అచ్చా, మేము మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాము, మీరు టకటక జవాబులు ఇవ్వాలి. ఇంకేంటి ఆలస్యం, అడగండి. మరి ఇంతకాలం మీరు పెళ్ళెందుకు చేసుకోలేదు? అదో పెద్ద కథ, కానీ కొంచెం చిన్నగా చెప్తానే. వీడికి పిల్లి నడిస్తాడు, కోతిమొహం వీడును. నాకు ఒక అమ్మ, నాన్న, నాయనమ్మ, 3 అమ్మమ్మలు ఉండేవాళ్ళు. మా అమ్మ నాన్నకి ముసలాళ్ళు అంటే చాలా ఇష్టం. వాళ్ళు చచ్చిన తర్వాతే నా పెళ్లి చేద్దాం అనుకున్నారు. ఎందుకంటే వాళ్ళలో ఎవరో ఒకళ్ళు చచ్చి మా దంపతులు గడుపును పుట్టాలని, అంటే మా కూతురుగా పుట్టాలని. మొన్న ఈ మధ్య వాళ్ళిద్దరూ కలిసి దైవ దర్శనానికి తిరుపతికి బయలుదేరి. నా అదృష్టం బాగుండి ఏకంగా వైకుంఠానికే చేరుకున్నారు. వాళ్ళు ప్రయాణిస్తున్న కారు యాక్సిడెంట్ అవటంతో ఇద్దరూ పోయారు. ఇలా ఇన్ని రోజులు నా పెళ్లి వాయిదా పడిపోయింది. ఇంతకీ మీ 5గురిలో పెళ్లి కూతురు ఎవరో చెప్తే ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటా. తమరికి కట్నం ఎంత కావాలో? అబ్బే, కట్నందే ఉంది. పెళ్లి కూతురు అమ్మా నాన్న పోయిన తర్వాత ఆ ఆస్తంతా నాదేగా. అయినా మీరింత మొహాట పెడుతున్నారు కాబట్టి సరే, ఓ 10 లక్షలు ఇవ్వండి, అడ్జస్ట్ అయిపోతాను. మా అమ్మా నాన్నకి ఏదో రకంగా సర్ది చెప్పుకుంటాను. కట్నం ఓకే, ఇవన్నీ ఓకే, కానీ పైనుంచి ఏదో శబ్దం వస్తుంది. మీరు అక్కడికి వెళ్ళి అదేంటో చూసి కనిపెట్టి మాకు చెప్పాలి, కాదనకూడదు. ఓకే? ఒకసారి పైకి వెళ్ళి చూడండి సార్, మాకు చాలా భయంగా ఉంది. సార్, మాకైతే చాలా భయం వేస్తుంది సార్, ప్లీజ్ సార్. మీరెవ్వరూ భయపడకండి, మీరేం కంగారు పడకండి. ఆ దెయ్యం వ్యవహారం నే సాల్వ్ చేస్తా. అమ్మో, ఈ దెయ్యం గొప్పలో నేను ఉండలేను. నేను పెళ్లి చేసుకున్నాను, నన్ను వదిలేయండి.